అయిపోయింది. ఇక తను వేరు, మనం వేరు. రాధ ఇంకెప్పటికీ తిరిగి రాదు. నువ్వు రాధని మర్చిపో. నాకు అమ్మ కావాలి డాడీ. అమ్మ రాదు అని చెప్పొద్దు. చెప్పేది అర్థం చేసుకోకుండా మొండికేస్తావెందుకు? తింటే తిను, లేదంటే కడుపు మార్చుకో, నీ ఇష్టం. సారీ అమ్మా. నందు, మనం ఈ ఇంట్లో సృష్టించిన సునామీ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే డ్యామేజ్ చేసింది. అవునమ్మా, మనం రాధ వెళ్ళిపోతే చాలు అనుకున్నాం. కానీ ఖుషీని చిన్న మాట కూడా అనని మామయ్య రాధ కావాలని అడిగితే మాత్రం ఖుషీ మీదే అరిచేశాడు. ఖుషీని అట్రాక్ట్ చేయటానికి ఇదే కరెక్ట్ టైం నందు. మనం తనకి ఎమోషనల్ గా సపోర్ట్ ఇస్తున్నట్టే మాట్లాడుతూ ఖుషీ మనసులో నుండి రాధని పూర్తిగా తీసేయాలి. ఖుషీ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను తప్పు చేశాను నందిని. అమ్మని అర్థం చేసుకోకుండా ఐ హేట్ యు అనేసాను. అందుకే అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అమ్మ ఇంకెప్పటికీ రాదని డాడీ అంటున్నారు, కానీ నాకు అమ్మ కావాలి నందిని.